తాగునీటి సమస్య రాకుండా చూడాలని చెప్పి ఇవన్నీ మీరు మర్చిపోయి 4 నెలలు అధికారం లేకపోయేసరికి కళ్ళు తాగిన కోతులు మీరు తైతక్కలు వేస్తున్నారు. మానకోట నియోజకవర్గంలో 2014లో మీరు మాట్లాడుతున్నారు. శంకర్ నాయకు నీ మధ్యన ఏం ముఖ్యమంత్రి చేరుకునేసరికి సభాస్థలి మొత్తం నిండిపోయింది. సుమారు 35 4 నెలల నుంచి కూడా వర్షాలు లేవు. వీటన్నింటినీ తట్టుకొని కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలు ఏలూరు వరకు అటు ఇళ్ళ నుంచి వచ్చే అనంతారం వరకు ఇటు దాదాపు 11 గంటల 1 నిమిషానికి కేంద్ర మాజీ మంత్రి వర్యులు బలరాం నాయక్ గారు శుభ గడియల్లో నామినేషన్ వేయాలని చెప్పేసి వారు ఆ రోజు నామినేషన్ వేసిన తర్వాత మహబూబాద్లో చిన్నపాటి మన మహబూబాద్ నియోజకవర్గ సభలాగా పెట్టుకున్నాం మేము. ఆ సభలో మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వచ్చి వారిని ఆశీర్వదించి ఇక్కడ ఉన్నటువంటి 7 శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దశ దిశ చెప్పి రాబోయే రోజుల్లో సభ ఏర్పాటుకు సమయం సరిపోదనే లక్ష్యంతోనే వారు ఆ రోజు రావడం జరిగింది. మాకు ముందే చెప్పారు, నేను 1 గంట ముందొస్తా, అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోటి నేను ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరు ఏ విధంగా వ్యూహం ప్రతి వ్యూహం జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో మన చర్యలేదో నేను మీకు సూచనలు చేస్తానని చెప్పడంతోనే వారు 4 గంటలకు మహబూబాద్ ప్రాంగణంలో దిగడం జరిగింది. అప్పటికి ఎండ తీవ్రత 44 డిగ్రీల సెల్సియస్. మేము ప్రతి మండలాల్లో గ్రామాలలో వారిని కొంచెం ఆలస్యంగా రండి, సభ 5 గంటలకు స్టార్ట్ అవుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అప్పటి వరకు మేమందరం కూర్చున్నాం. శాసనసభ సభ్యులం, డిసిసి అధ్యక్షులం, అలాగే మన క్యాండిడేట్ అయినటువంటి బలరాం నాయక్ గారు, మేమందరం ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి సలహాదారులతోటి మేము ముచ్చటించుకొని మనం వేసే ఎత్తు పై ఎత్తు ఏదో దాని గురించి చర్చించుకున్నాం. దానిని ఏదో పెడార్థాలు తీసి మన ముఖ్యమంత్రి గారు వచ్చినా కూడా జన సందోహం లేదు, మీటింగ్ అంతా అట్టర్ ఫ్లాప్ అని చెప్పడం నిజంగా కూడా చాలా దురదృష్టకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. అలాగే మా ముఖ్యమంత్రి వాళ్ళు ఒక మాట ఇచ్చారు, వారు మాట ఇచ్చిందంటే తప్పరు. మంచి ఇందిరమ్మ ఇల్లులు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెర్లపల్లి జైల్లో మంచిగా సుందరంగా కేసీఆర్ ఉండేటట్టుగా, కేసీఆర్ అల్లుడు ఉండేటట్టుగా ఒక ఇల్లు, ఒక రూము, అలాగే కేసీఆర్ బిడ్డ కవిత ఉండేటట్టుగా ఒక రూము, హరీష్ రావు కూడా ఒక స్పెషల్ రూమ్ కట్టిస్తారని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటను తప్పకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పగా నెరవేరుస్తారని చెప్పేసి మీ పత్రికా విలేకరుల సమక్షంలో నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, మన నాయకులు ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు గారు మాట్లాడడం జరిగింది. వారు ఇప్పుడు గత 4 నెలలైంది, ఇప్పటి వరకు ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందలేదని చెప్తా ఉన్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, గత ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మీరు ఓట్లు అడగండి. అలాగే మేము పరిపాలించినప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ఎక్కడెక్కడ ఇచ్చారో మేము పోయి మా ఓట్లు అడుగుతామని చెప్పేసి మీకు తెలియజేస్తాను. అదేవిధంగా ఇప్పుడు గత 3 నెలల్లోనే 100 రోజులు పూర్తి కాకముందే 5 గ్యారెంటీలు మేము ప్రజలకు ఇవ్వడం జరిగింది. అది మనం ఆగస్టు 15వ తారీఖు నాడు రైతులకు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా మాట చెప్పడం జరిగింది. మనకి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటి ఆగిపోయింది. అందుకే నేను ఒకటి చెప్తా ఉన్నా, మీరందరూ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ఏదన్నా నిజంగా కూడా సలహాలు సూచనలు ఉంటే చెప్పండి. అంతేగాని అవాక్కులు చవాక్కులు పేల్చి ఏదో మేము విజయం సాధించినాం, గత 9.5 సంవత్సరాలు మేము ఏదో చేసినామని చెప్పేసి మీరు చెప్పడం నిజంగా కూడా ప్రజలు విడ్డూరంగా చూస్తూ ఉన్నారు. అదే 6 నెలల ముందు మన ఎమ్మెల్సీ గారు చెప్పులు తీసేసి నేను కాలి నడకన ప్రచారం చేస్తా, మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడం జరిగింది. నేను చెప్తా ఉన్నా, ఇంకా మీరు మీ జీవిత కాలం చెప్పులు తీసేసినా కూడా
ఇక వారిని ముఖ్యమంత్రిని మీరు చేయలేరన్న మాట మీరు గమనించుకోండి అని చెప్తా ఉన్నాం. కూడా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. రాబోయే రోజులు మేము చూసాం, ఇక్కడ 3000 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉంటే మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 9.5 సంవత్సరాల్లో 3000 ఎకరాలున్న భూమిని కేవలం 300 ఎకరాలు కుదించారు. నేను చెప్తా ఉన్నా, మీ భూములను లాక్కునే దాకా నేను నిద్రపోనని చెప్పేసి నేను ఇది చెప్తా ఉన్నా. ఎందుకంటే మనం చూసాం, ఇక్కడ నిజాం చెరువు కావచ్చు, ఎఫ్టీఎల్ ల్యాండ్తో పాటు బఫర్ జోన్లను, అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఎన్ని ఎకరాలు కుంభకోణం ఉందో మాకు అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ సభ్యులు 30 ఎకరాల 4 గుంటల భూమిని వాళ్ళు 551 సర్వే నెంబర్లో ఉన్న భూమిని 287వ సర్వే నెంబర్ అని చెప్పేసి గవర్నమెంట్ భూమిని పట్టా భూమిగా మార్చి మీరు పట్టాలు చేసుకుని మీరు కాదా, ప్రతి ఒక్క గుంట భూమిని మేము తీసుకుంటాం. ఏదో ఇప్పుడు మీరు చెప్పేసి ఏదో బెదిరించేసి మీకు మీ భూములను మీరు కాపలా కాదాం అనుకుంటున్నారు, కానీ మీరు అక్రమంగా సంపాదించిన భూములన్నిటినీ మేము తిరిగి ప్రభుత్వానికి ఇస్తాం. మాజీ మంత్రి సత్యవతి రాఠోడ్ అక్కడ నేను ఒకటే అడుగుతా ఉన్నా, అక్క మనకు రావాల్సిన మహబూబాద్ హెడ్ క్వార్టర్స్లో రావాల్సినటువంటి గిరిజన యూనివర్సిటీ మన కాకుండా మన ములుగుకి ఎలా పోయింది? కేవలం ఇక్కడ మనం స్థలం చూపించలేకపోయాం, ఎందుకంటే ఉన్న స్థలాన్ని అందరూ మీ నాయకులే దోచేసిండ్రు కదా. ఇంకా మీకు గిరిజన యూనివర్సిటీకి స్థలం ఎక్కడుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. మనకు వచ్చేటటువంటి గిరిజన యూనివర్సిటీని కూడా మనకు కాకుండా ములుగు జిల్లాకు మీరు తరలించడం ఎంత పాపమో మీ